ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 2022 నాటి జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన వివాదాస్పద హిట్ అండ్ రన్ కేసులో రాహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన కారును రాహిల్ నడిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు పరారీలోకి వెళ్లాడు. అప్పట్లో ఈ కేసు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నిందితుడిని కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి వచ్చిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రమాదం జరిగిన నాటి నుంచి రాహిల్ దుబాయ్ ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోర్టు అతనికి వ్యతిరేకంగా కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ పోలీసుల ముందుకొచ్చిన రాహిల్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రధాన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోవడం మనం చూస్తున్నాం. మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాద ఘటనలో కీలక నిందితుడు అప్పట్లో సాక్ష్యాలు తారుమారు చేసి ఈ రాహిల్ షకీల్ కొడుకు రాహిల్ ఆ డ్రైవింగ్ సీట్ లో ఉండడము చాలా మంది అది గమనించి ఆధారాలు ఉన్నప్పటికీ ఈ అప్పట్లో ఎమ్మెల్యేగా షకీల్ అధికారంలో ఉండడంతో ఆ కేసుని తారుమారు చేసేటువంటి ప్రయత్నంలో ఇతర వ్యక్తులను తీసుకొచ్చి తన కొడుకు ప్లేస్ లో పెట్టి దాన్ని తారుమారు చేసి తన కొడుకు ఇన్వాల్వ్మెంట్ లేదన్నట్టుగా కూడా ప్రయత్నం చేయడము. ఆ తర్వాత డీసీపీగా విజయ్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి దీని క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ ప్రారంభించినప్పుడు ఆ డ్రైవింగ్ సీట్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఉన్నట్టుగా పోలీసులకు ఈ సాక్ష్యాధారాలని తారుమారు చేసి తప్పుడు వ్యక్తులను ఈ కేసులో పెట్టి వారిని ఇరికించేటువంటి ప్రయత్నం చేసినందుకు అప్పట్లో పంజగుట్ట SHO అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మొత్తం 50 మందికి పైగా పోలీసు అధికారుల పైన వేటు వేస్తూ గతంలో వీళ్ళందరినీ కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక రోజులుగా అంటే 2022 నుంచి ఇప్పటి వరకు కూడా తను తప్పించుకొని దుబాయ్ ఇతర గల్ఫ్ దేశాల్లో తన పోలీసులకు భయపడి ఇన్ని రోజుల పాటు తప్పించుకొని తిరిగినటువంటి షకీల్ కొడుకు రాహిల్ ఈ రోజు ఉదయాన్నే పంజగుట్ట పోలీసుల ముందు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు అతను లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. లొంగిపోయినటువంటి వెంటనే అతనికి నోటీసులు జారీ చేశారు. మరి కాసేపట్లో అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ కేసు 2022లో అప్పుడు తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసింది. అధికారంలో అడ్డు పెట్టుకొని అక్కడ తన కొడుకును తప్పించడానికి మరో అమాయకుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బలి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి పోలీసులు సహకరించడము, పోలీసులు కూడా షకీల్ చెప్పిన విధంగానే ఆధారాలు తారుమారు చేసి వేరే వ్యక్తులని దీంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళని రిమాండ్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు పోలీసు ఉన్నతాధికారుల పైన తీవ్రమైనటువంటి వేటు పడింది. మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా మారుస్తూ అప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితుడు షకీల్ కొడుకు రాహిల్ ఈ రోజు కోర్టు ఆదేశాల ప్రకారంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అతని నోటీసులు కూడా జారీ చేశారు. అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 2022లో జరిగినటువంటి ఘటనలో ఎవరెవరు కారులో ఉన్నారు, ఎందుకు మీరు అంత ర్యాష్ గా డ్రైవ్ చేయాల్సి వచ్చింది, చనిపోయినటువంటి విషయం మీకు తెలిసి కూడా ఎందుకు మీరు ఆగకుండా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇది హిట్ అండ్ రన్ కేసు అంటూ కూడా పోలీసుల వివరాలన్నీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతని నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో అనేక మంది పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ఎవరెవరు షకీల్ తో కలిసి ఈ ఒప్పందం చేసుకొని భారీ మొత్తంలో వీరు ముడుపులు తీసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరనే దానిపై కూడా ఎంక్వైరీ చేయడంతో పంజగుట్ట పోలీసులు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండగా జూబ్లీహిల్స్ పోలీసులు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో వాళ్ళందరి పైన పోలీసులు యాక్షన్ తీసుకొని వారందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండో ఘటనలో సెక్రటరియట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రజాభవన్ ఎదురుగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఫోన్స్ ని సైతం రాహిల్ ఢీ కొట్టినటువంటి కేసులో కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది. ఆ కేసులో కూడా రాహిల్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఈ కేసులో కూడా అప్పుడు సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఈ రెండు కేసులో కూడా
రాహిల్ కేసుకు సంబంధించి పోలీసులు కొంత వారికి డబ్బులు ఆశ చూపించి పోలీసులను ఏ రకమైన తారుమారు చేసి ఈ కేసులో తన కొడుకును తప్పించాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా పోలీసులు పనిచేయడంతో వారిపైన గతంలోనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే కేసులో ఇంకా పరారీలో ఉండి అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి నిందితుడు రాహిల్ ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోవడంతో అతను అదుపులోకి తీసుకొని నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రత్న రవితేజ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది? కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు? 2 కేసులో ఇతను ప్రధాన నిందితుడు. సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు, పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, పోలీసులని పూర్తిగా మ్యానిపులేట్ చేసి తన కొడుకు లేడు, దీంట్లో వేరే వ్యక్తి ఉన్నాడు అంటూ కూడా ఒక అమాయక వ్యక్తిని తీసుకొచ్చి దీంట్లో ఇరికించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటు హిట్ అండ్ రన్ కేసుతో పాటు క్రిమినల్ కాన్స్పరెన్స్ కూడా కనబడుతోంది. కుట్రపూరితంగానే షకీల్ తన కొడుకును తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి 7 ఏళ్లకు పైగా శిక్షలు ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా రాహిల్ కు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. రాహిల్ అనేక సార్లు పోలీసుల నుండి తప్పించుకొని పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి దుబాయ్ లో ఉన్న అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి అనేక సార్లు సంప్రదింపులు చేసినా కూడా అటు మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకు రాహిల్ పోలీసుల ముందు హాజరవ్వక అనేక సార్లు తప్పించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎక్కడున్నా లొంగిపోవాల్సిందే కాబట్టి రాహిల్ లొంగిపోయాడు. ఇదే కేసులో పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్ష్యాధారాన్ని తారుమారు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో షకీల్ పై కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ రవితేజ.